నమస్తే, వెల్కమ్ టు వీసా హెల్త్. నేను సజ్జన. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే డెంటల్కి సంబంధించి. సో మనం దంతాల ఆరోగ్యం కోసం కొంతైనా శ్రద్ధ పెట్టము, కానీ దానితో చాలా సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అసలు పూర్ డెంటల్ హెల్త్ అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్పెషలిస్ట్ వికాస్ గౌడ్ గారు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో అండి, నమస్కారం. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దంతాల కోసం అయితే కొంతైనా మనము శ్రద్ధ పెట్టము, కానీ దానివల్ల చాలా సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు డెంటల్ పూర్ హెల్త్ అంటే ఏంటి? రైట్ అండి. అంటే చాలామందికి ఏంటంటే ఇప్పటికీ ఈ దంతాలంటే జస్ట్ దంతాలకు మాత్రమే, లేదంటే చిగుర్లకు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఇతర బాడీ పైన కానీ ఎలాంటి బ్యాడ్ ప్రభావం కానీ పడదు అనేది ఒక ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి దంతాలు, చిగుర్లు మనకి డిసీజ్ వచ్చినా కానీ కూడా ఇవి ఓన్లీ దంతాలకు కానీ మన నోటికి కానీ సీమితం కాదు. సో ఇట్ కెన్ గో టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో స్పెసిఫిక్గా మనము అనుకుంటే మనకి దంతాల నుండి వచ్చే బ్యాక్టీరియా స్పెసిఫిక్ కొన్ని స్టెయిన్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక 20-25 ఇయర్స్ ముందు ఏంటంటే పరిశోధనలో చేసినా కానీ కూడా ఉండొచ్చు అనే ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు కొత్తగా వచ్చిన పరికరాలతో మనం వీఆర్ ఏబుల్ టు ఐసోలేట్ ఆ బ్యాక్టీరియా ఎక్కడుంది అనేది ఐసోలేట్ చేసి మనం చెప్పడానికి వీలుంది. సో మనకి గుండె జబ్బు పైన కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీస్ పైన కానీ, రెస్పిరేటరీ డిజీజు, ఈవెన్ అప్ టు బ్రెయిన్ అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ సిస్టమ్, అంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి, ప్రీటర్మ్ అంటే ఇన్ఫర్టిలిటీ కోసం కూడా మనకి ఈ బ్యాక్టీరియా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇటు పూర్ డెంటల్ వలన ఇతర ఆర్గాన్స్ కూడా ఎలా దెబ్బతింటాయి అంటారు? అంటే మనము ఏం తీసుకున్నా నోటి ద్వారానే తీసుకుంటాం. ఓకే, సో పూర్ డెంటల్ హెల్త్లో మనకి చాలామంది ఏంటంటే పంటి పైన వచ్చే ఈ డీకే కన్నా ఎక్కువ డ్యామేజ్ చేసేది ఏంటంటే మన చిగుళ్ళ జబ్బు. సో చిగుళ్ళ జబ్బులో మనం చూసినట్టయితే మొదటి దశలో ఏంటంటే నోటి దుర్వాసన అనేది ఫస్ట్ లక్షణం మనకు కనిపించేది. సెకండ్ ఏంటంటే చాలామంది ఏంటంటే నోటి దుర్వాసన అయితే నేను ఏదో తిండొచ్చు దానివల్ల వస్తుంది అలా అని దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. బ్రష్, మౌత్ వాషెస్ వాడుతుంటారు, మౌత్ స్ప్రేస్ వాడుతుంటారు. ఇదేంటంటే మనం యాక్చువల్లీ రూట్ కాజ్ని మనం పక్కకు పెట్టి దానిపైన పర్ఫ్యూమ్ పెట్టినట్టు అనమాట. సో రెండోది సెకండ్ స్టేజ్లో ఏంటంటే చిగుళ్ళ నుండి కొద్దిగా రక్తం కారటము, స్వెల్లింగ్ రావటం, స్లైట్ పెయిన్ రావటం అనేది చూస్తుంటాం. మూడో దశలో ఏంటంటే చిగుళ్ళ లోపల వరకు ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. అలాంటప్పుడు చిగుళ్ళ లోపల ఉన్న బోన్ భాగానికి కూడా మనకి వ్యాపిస్తుంది. దీన్ని పెరడోంటైటిస్ అని అంటాం. ఇలాంటి దశలో ఏంటంటే పన్ను కదలడం, పంట్లో నొప్పి, ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఇంకా లాస్ట్ దశలో ఏంటంటే పన్ను పూర్తిగా కదిలి పన్ను ఊడిపోతుంది. కానీ మనకి చాలామంది ఏంటంటే ఈ చిగుళ్ళ జబ్బుని ఏదో కొద్దిగా పేస్టులు వాడుతూ లేదంటే అలా చేసి దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. సో డెంటల్ సర్జన్ దగ్గర రాకుండా మనం ఇగ్నోర్ చేసినట్టయితే ఈ చిగురులో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది మన రక్త కణాలతో, అంటే మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఇతర పార్ట్స్కి కూడా పోతుంది. సో స్పెసిఫిక్గా అంటే మనం కామన్గా చాలా ఏళ్ళ కింద కనిపెట్టింది ఏంటంటే మన గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ గుండె జబ్బు, కంజనైటల్ హార్ట్ డిజీజ్ అలా ఉన్న వాళ్ళకి గుండె పైన ఒక చిన్నటి బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్, ఒక చిన్నటి కురుపులాగా ఫామ్ అవుతుంది బ్యాక్టీరియాతో ఉన్నది. సో దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మన చిగురులో ఉన్న బ్యాక్టీరియా సేమ్ స్పీషీస్, సేమ్ అనే బ్యాక్టీరియా అనేది మనకు తెలిసింది. సో ఇలా మనకి గుండె పైనే కాదు, ఇతర బాడీ పార్ట్స్ పైన, కిడ్నీస్ పైన కానీ మనం తీసుకునే ఆహారంతో మన నోటి లోపల ఉన్న గ్యాస్ట్రైటిస్, అంటే మన కడుపులో గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ ఫామ్ అవ్వడానికి, మళ్ళీ అలాగే మనకి లంగ్ డిజీజెస్ రావడానికి, అలాగే కిడ్నీస్ వరకు కూడా పోవచ్చు, జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా మనకి ఇది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అలాగే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి, అంటే డయాబెటీస్, మధుమేహం ఉన్న వాళ్ళలో కూడా మనకి ఇది కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే డాక్టర్ గారు, బ్యాక్టీరియాతో గమ్ డిసీజెస్ అనేది వస్తుంది అంటారు. అసలు ఇది ఎలా సమస్యగా మారుతుంది అంటారు ఇది? సో బ్యాక్టీరియాతో గమ్ డిసీజెస్ అనేది మనకి మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాక్టీరియా మన చిగుర్లకు ఎలా వ్యాపిస్తుంది అనేది. ఓకే, సో ఫస్ట్ స్టేజ్లో మనం సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకుండా అలాగే ఉన్నదనుకోండి, సో తినే ఆహారం పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉంటుంది. సో ఈ ఆహారం ఏంటంటే కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి, అంటే యాసిడ్స్ ఉత్పత్తి చేస్తాయి. అవి మన పంటినే కానీ చిగురునే కానీ దెబ్బతీస్తుంది. మన పంటిని దెబ్బతీస్తే ఏంటంటే ఆ యాసిడ్ వల్ల
పంటి పైన ఇరుక్కున్న ఆహార పదార్థం ఉందనుకోండి, పంటి పైన యాసిడ్ వస్తే చిన్నటి హోల్ లాగా, క్యావిటీ లాగా, పిప్పి పని లాగా స్టార్ట్ అవుతుంది. అది క్రమంగా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. అదే చిగురులో మొదలైతే ఏంటంటే చిగురులో ఇరిటేషన్ వచ్చేసి చిగురులో వాపు, నోటి దుర్వాసన. మన నోటి దుర్వాసన రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ చిగురు కుళ్ళి, అంటే మాంస భాగం కుళ్ళితే ఎలా వాసన వస్తుందో అలా కుళ్ళి, దీన్ని మేము మెడికల్ పరిభాషలో గ్రాన్యులేషన్ టిష్యూ అంటాం, అంటే ఇన్ఫెక్టివ్ టిష్యూ. దీన్ని మనం నార్మల్ క్లీనింగ్తో తొలగించలేం. సో ఈ మధ్యకాలంలో మనము అత్యాధునికంగా ఈ లేజర్స్ వాడుతూ మనము దాన్ని తొలగిస్తున్నాం. సో ఇలా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చిగురులోకి వస్తుంది. ఇంకో ముఖ్య విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ చిగుర్ల వ్యాధి మనకి అదే క్యావిటీ ఉందనుకోండి, పిప్పి పన్ను ఉందనుకోండి, దానికి ఒక ఫిల్లింగ్ చేసో లేదంటే రూట్ కెనాల్ క్యాప్ చేసో దాన్ని టోటల్గా అరికట్టొచ్చు. కానీ అదే చిగుర్ల వ్యాధి అంటే ఒకసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఎంత చేసినా అని కూడా, లేజరు ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా అని కూడా ఓన్లీ 99% మనం బ్యాక్టీరియాను తొలగించవచ్చు. మిగతా 1% 0.1%ని మనం 100% తొలగించలేం. సో ఈ చిగుర్ల వ్యాధి ఏంటంటే మధుమేహం లాంటిది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ ఇట్ అండర్ మెయింటెనెన్స్. దాన్ని మనము సరిగ్గా బ్రష్ చేస్తూ, రెగ్యులర్ డెంటల్ సర్జన్ని కలుస్తూ మనం దాన్ని టోటల్గా వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఇన్ దట్ స్టేట్. దాన్ని మనం 100% తొలగించలేం ఒకసారి స్పెషల్గా మనకు చిగుర్ల జబ్బు వచ్చినట్టయితే. అండ్ మనకు ఉన్న స్టాటిస్టిక్స్లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 70% పళ్ళు ఊడిపోవడానికి కారణం చిగుర్ల జబ్బు, పిప్పి పళ్ళు కావు. 70% అంటే ఆల్మోస్ట్ 60-70% మనకి ఈ చిగుర్ల జబ్బు వల్లే మనకి ఈ పళ్ళు ఊడిపోవడానికి కారణం. సో పళ్ళు కదిలి ఊడిపోతాయి 90%. ఇప్పుడులో ఉన్న మనకి ఆధునిక టెక్నాలజీ వాడుతూ మనము పిప్పి పన్ను వచ్చిందనుకోండి, లేదంటే దానికి డీప్గా పోయినా అని కూడా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసేసి దాని లైఫ్ పెంచవచ్చు. కానీ చిగుర్ల జబ్బు వచ్చి ఆల్మోస్ట్ 3rd 4th స్టేజ్లో ఉందనుకోండి, ఇంకా క్రమంగా అది ఊడిపోవడమే. సో అలా. సో ఇది మనకి సైకిల్ అనమాట, ఎలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఒకటి, రెండోది ఒకవేళ మనకి చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే దాన్ని మనము ఎలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలనేది మనం చూసుకోవాలి. అంటే డాక్టర్ గారు లిటరల్లీ ఏంది అంటే బయట చాలా మంది వరకు చూస్తాము, అంటే టీత్ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తాయో అలాంటివి, అంటే లైక్ హైట్గా టీత్ అనేది ఉండడం వల్ల చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ అనేది చాలామంది చేయించుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య. అంటే దానివల్ల చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అయితే టాక్ విన్నాము. లైక్ ఇలాంటి ఫుడ్ సరిగ్గా పోకపోవడము, లిక్విడ్స్ తీసుకోవడం అనేది వస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ అది ఎంతవరకు నిజం అంటారు, అంటే లేజర్ ట్రీట్మెంట్స్కి? లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి థెరపేటివ్ ట్రీట్మెంట్ అండి. లేజర్ ట్రీట్మెంట్ అంటే మనకి చిగురులో ఉన్న ఇన్ఫెక్షన్ని కానీ అలా తొలగించడానికి లేజర్ ట్రీట్మెంట్, రూట్ కెనాల్కి కానీ, ఇది బేసికలీ ఒక హై ఇంటెన్సిటీ లైట్, లేజర్ లైట్ మనం యూజ్ చేసి వాడతాం. అదొక పరికరం మాత్రమే మనకి ఉన్న చిగురు జబ్బు కానీ ఎలాంటి జబ్బుని తొలగించడానికి. సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మీరు అనేది ఏంటంటే కొన్నిసార్లు ఎత్తుపళ్ళు ఉంటే దానికి క్లిప్స్ వేసుకొని లోపల తీసుకెళ్తారు, అలాంటివి చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే 99% మనకి దానివల్ల అది చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది తినడానికి, నమలటానికి. ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా క్లిప్స్ వేసుకున్న వాళ్ళకి, పిల్లలకే కానీ ఏంటంటే అన్నీ తినలేరు. ఎందుకంటే మీకు ఈ క్లిప్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే దాని మధ్యలో ఇరుక్కుంటాయి, లేదంటే చాలా గట్టిగా కొరికితే క్లిప్స్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఫుడ్స్ వాడాలి అంటారు దాని ఇప్పుడు. సో అలా క్లిప్స్ కానీ బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనం కొన్ని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి. అన్ని ఫుడ్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే స్పెషల్ బ్రషెస్ దొరుకుతాయి క్లీన్ చేసుకోవడానికి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అంటే ఫ్రంట్ టీత్లో మనం కొరకాల్సిన క్యారెట్స్ కానీ అలాంటి డైరెక్ట్ వీటిని ముక్కలు చేసుకొని తినాలి, కానీ అలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని తినాలి డ్యూరింగ్ ద ట్రీట్మెంట్. సో దీనికి మనకి ఇప్పుడు అత్యాధునికంగా ఇన్విజిబుల్ బ్రేసెస్ వచ్చాయి. ఇన్విజిబుల్ అలైనర్స్ అంటాము, ఇన్విజిలైన్ అంటాము. అలా మనకి ఇన్విజిబుల్ అలైనర్స్ వచ్చాయి. ఇవేంటంటే రిమూవబుల్, మనం పర్ఫెక్ట్గా కంటిన్యూస్ ఫిక్స్డ్గా ఉండవు ఇవి. సో దానివల్ల మనం ఈజీగా తీయవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ మచ్ మోర్ కంఫర్టబుల్. అండ్ మనకి మీరు చెప్పినట్టుగా తినేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు. సో ఇవి మనకి లేటెస్ట్ టెక్నాలజీ. అంటే ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్, ఇన్విజిబుల్ అలైనర్స్ అనేటివి మనకి లేటెస్ట్ టెక్నాలజీ. సేమ్ ట్రీట్మెంటు మనకి ఎలా అవుతుంది అనేది ఇది ఆల్మోస్ట్ మనం AI ఇంటిగ్రేటెడ్ అనుకోవచ్చు. ఎందుకంటే
మనం ఒకసారి పేషెంట్ ఒక స్కాన్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఏఐ జనరేటెడ్ వస్తుంది. మనం ఎలా కావాలనేది తర్వాత మనం ఎలా కనిపిస్తాం అనేది ముందే మనకి ఫోటోగ్రాఫ్స్లో చూపించి మనం చేయడానికి వీలుంటుంది. సో ఈవెన్ మన టీత్ అలైన్మెంట్ ఎలా కావాలి ఏంటి అనేది వీ కెన్ యాక్చువల్లీ డిసైడ్ బిఫోర్ ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్. మనకి ఫ్యూచర్లో మనం ఎలా కనపడుతుందని అండ్ ఆల్మోస్ట్ 90% ప్రిడిక్టబిలిటీ, అంటే ఆల్మోస్ట్ 100% అనుకోవచ్చు. 90% మనకు బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా కనిపిస్తుందో ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా ఆల్మోస్ట్ మనకి అంతవరకు రిజల్ట్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేము చేసిన దాంట్లో 100% సాటిస్ఫాక్షన్, 100% రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఈ రిమూవబుల్ బ్రేసెస్తో చేసేది. డాక్టర్ గారు, డెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు గుండె మీద కూడా ప్రభావం చూపిస్తుందంటారా? అవునండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సో మనకి చిగుళ్ళ వ్యాధి వచ్చినట్టయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మనకి గుండె పైన కూడా మనకి ప్రభావం చూపిస్తుంది. నంబర్ 1 ఏంటంటే స్పెషలీ ఆల్రెడీ హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, అంటే చిన్న హోల్స్ లాగా ఉంటాయి, కంజనైటల్ హార్ట్ డిజీజ్ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ గుండె అంటే ఈ చిగులో ఉండే బ్యాక్టీరియా అక్కడ వరకు వ్యాపించి ఈ పార్ఫైరోమోనస్ జింజివాలిస్ అని అంటాం. సో అదే బ్యాక్టీరియా మనకి గుండె పైన ఒక చిన్నటి కురుపులాగా ఫామ్ అవుతుంది. దీన్ని బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటాం. అందులో ఉన్న బ్యాక్టీరియా మన చిగులో ఉన్న బ్యాక్టీరియా మ్యాచ్ అవుతున్నాయి. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే మనకి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలాంటి సర్జరీకి పోయే ముందు కానీ అలాంటి చేసే ముందు కానీ డెంటల్ హెల్త్ చేయించుకోమని చెప్తాం. అండ్ ఇలా జబ్బు ఉన్న వాళ్ళకి ఒకవేళ డెంటల్ ఏమైనా సమస్యలు వచ్చి మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా ప్రీ ట్రీట్మెంట్ ముందే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయమని సలహా ఇస్తూ ఉంటాం. సో దానివల్ల జాగ్రత్త ఉండాలి. రెండోది ఏంటంటే మన ఈ నోట్లో చిగుల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల కూడా ప్లాక్ ఫామ్ అవుతుంది ఆర్టరీస్లో, అంటే రక్త కణాల్లో ప్లాక్ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, మన గుండె పైన కానీ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్, అంటే ఇప్పుడు మనము స్పెసిఫిక్గా కోవిడ్ తర్వాత మనం చూసినట్టయితే ప్రతిసారి సి రియాక్టివ్ ప్రోటీన్ అని చేస్తున్నారు. బేసికలీ ది సి రియాక్టివ్ ప్రోటీన్ ఈజ్ అ ఇన్ఫ్లమేటరీ మార్కర్ అనమాట. అంటే మన బ్లడ్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది ఏంటి అని అవి కొన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఏంటంటే చిగురు జబ్బులో బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇతర అవయవాలపైన కూడా ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇటు నోటి ద్వారా వెళ్ళే బ్యాక్టీరియా సిఓపిడికి కారణం అవుతుందా? అవునండి, సేమ్. సో ఇప్పుడు నోటి వల్ల మనకి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. సో మన లంగ్స్ పైన కూడా, మన గుండె పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మన లంగ్స్ పైన కూడా అలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనము స్పెషల్గా ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే డయాబెటీస్ ఉంది, లేదంటే ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ లంగ్స్ కాంప్రమైజ్డ్ ఉన్నాయి, అలాంటి వాళ్ళలో ఈ సిఓపిడి అగ్రవేట్ అవుతుంది. సో వారి యొక్క స్ఫూటం, అంటే వారు దాని స్ఫూటంని మనం టెస్ట్ చేసిన దాంట్లో చూసినట్టయితే ఈ సేమ్ బ్యాక్టీరియా మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకా సిఓపిడి అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్లో ట్రిగర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. స్పెషల్లీ ఆల్రెడీ గమ్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఈ సిఓపిడి ట్రిగర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి బ్రీదింగ్ ఇష్యూస్ రావటము, ఈ లంగ్ ఇష్యూస్ రావటము, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్, వీటి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న వారికి కూడా అంటే ఇంకా ప్రమాదంగా ఉంటుందా డాక్టర్ గారు? యాక్చువల్లీ డయాబెటీస్ అండ్ గమ్ డిజీజ్ ఏంటంటే టూ వే ఇంటర్ రిలేటెడ్ అండి. టూ వే ఇంటర్ రిలేటెడ్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిగురు జబ్బు ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. రెండోది చిగురు జబ్బు రావడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుంది వాళ్ళకి డయాబెటీస్ ఉన్నాయి కానీ. అంటే మేము చూసినప్పుడు కొన్ని నోట్ నుండి మనం చూసినట్టయితే కొన్ని ఓరల్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే చిగురులో కొన్ని మనం కనిపెట్టవచ్చు. సో చిగురు వదులుగా అవ్వటము, చిగురులో వాపు రావటము. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఒక నోటి దుర్వాసన, ఒక స్పెసిఫిక్ టైప్ నోటి దుర్వాసన ఉంటుంది. అంటే నార్మల్ నోటి దుర్వాసనకి దీన్ని మనం తేడా ఉంటుంది. కొద్దిగా తీపు లాంటి నోటి దుర్వాసన, కీటోన్ బాడీస్ వచ్చేసి మనకి తీపు లాంటి నోటి దుర్వాసన ఉంటుంది. దీన్ని ఈ డయాబెటీస్లో మనం కనిపెడతాం. సో చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు మీకు డయాబెటీస్ ఉందా అని అడిగితే లేదు, మాకు డయాబెటీస్ లేదని అంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 400-500 అలా షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. సో
ఇది మనకి తెలుస్తుంది అనమాట. సో ఒకటి మనకు చిగుళ్ళ జబ్బు ఉందనుకోండి, దానివల్ల దాని బ్యాక్టీరియా మన ప్యాంక్రియాస్కి వెళ్ళేసి దాన్ని దెబ్బతీయటం, దానివల్ల మనకి ఇంకా షుగర్ పెరిగిపోవటం. రెండోది ఒకవేళ డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనకు దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్, చిగుర్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకా ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే మేము ఆల్మోస్ట్ మా పర్సనల్ రీసెర్చ్ సెంటర్లో, మా దగ్గర ఉన్న క్లినిక్లో రీసెర్చ్ సెంటర్లో కొంతమంది సివియర్ గమ్ డిజీజ్తో మా దగ్గరకు వస్తారు. వాళ్ళకి అన్ని పళ్ళు తీసేసి మేము ఇంప్లాంట్స్ పెట్టాం. దాని తర్వాత చిగుళ్ళ వ్యాధి, పళ్ళు ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఆ చిగుళ్ళ వ్యాధి పూర్తిగా తగ్గిపోయి మనకి డయాబెటిక్ లెవెల్స్ అంటే HbA1c 3 month యావరేజ్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ 2 points తగ్గిపోయాయి. అంటే 8-9 ఉన్న వాళ్ళకి 7కి తగ్గిపోయింది. అంటే నార్మల్ లెవెల్స్కి వచ్చేసాయి. సో అది మనం ఏంటంటే ఈ దాంతో మనకి టోటల్గా తెలుస్తుంది ఏంటంటే ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల డయాబెటిక్ కూడా లెవెల్స్ అంటే మనకి కంట్రోల్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిక్ 2 waysగా ఫంక్షన్ చేస్తుంది. ఒకటేమో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది, రెండోది మనం ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ లెవెల్ కూడా బాడీ టిష్యూస్ యాక్సెప్ట్ చేయాలి. ఆ ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోయినా కానీ కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాము. ఈ చిగుళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఇంకా బ్యాడ్ అయిపోతుంది. అంటే డాక్టర్ గారు మెయిన్ ఏంటంటే డెంటల్ హెల్త్ ఉన్న వారికి అంటే బ్రెయిన్ మీద కూడా పడే అవకాశం ఉందంటారా? నిజంగా మతి మరుపుకి కారణం అవుతుందంటారా? అవునండి. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని పరిశోధనలు చేస్తున్నారు. సో ఇది అంటే ప్రతి కేసులో ఎక్కడ ఈ అంటే బ్యాక్టీరియా ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అని. సో ఆల్జైమర్స్ పేషెంట్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో మనం చూసినా అంటే మతిమరుపు, ఆల్జైమర్స్ డిజీజ్ అని అంటాము, అలా ఎల్డర్లీ పేషెంట్స్లో బ్రెయిన్లో ఈ సేమ్ బ్యాక్టీరియా కనిపిస్తుంది. సో ఈ ఆల్జైమర్స్ జెనెటిక్ అని అంటారు, కానీ మళ్ళీ కూడా ఉన్న వాళ్ళు ఇది ఆల్జైమర్స్ తొందరగా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికి ఇన్ఫెక్షన్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్, పెరిడాంటల్ డిజీజ్ ఉందో, గమ్ డిజీజ్ ఉందో, పువర్ ఓరల్ హైజీన్ ఉందో, అలాంటి వాళ్ళు ఈ ఆల్జైమర్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా అంటే మతిమరుపు కానీ, డిమెన్షియా కానీ, కాగ్నేటివ్ రెస్పాన్స్ అంటే మన బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అది తగ్గిపోతాయి ఇలాంటి వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనము ఈ గమ్ డిజీజ్తో మనం రిలేట్ చేయగలుగుతాం, ఎందుకంటే సిమిలర్ బ్యాక్టీరియా అక్కడ ఉంది. రెండోది ఏంటంటే కొన్ని టెస్ట్ చేసిన వాళ్ళు సిమిలర్ పేషెంట్స్ని, వాళ్ళ చిగుళ్ళు మంచిగా ఉన్న హెల్దీగా ఉన్న పేషెంట్స్ని అండ్ అదే చిగుళ్ళు హెల్దీగా లేని పేషెంట్స్ని ఇద్దరిని వాళ్ళు కంపేర్ చేసినట్టయితే ఎవరు చిగుళ్ళు హెల్దీగా లేని పేషెంట్స్లో ఇది వర్సన్ తొందరగా అంటే ఆల్జైమర్స్ కానీ ఈ డిమెన్షియా కానీ ఎక్కువగా వ్యాపించే, తొందరగా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం అనేది చూస్తున్నాం మనం రిజల్ట్స్లో. సో దాంతో మనం తెలుసుకునేది ఏంటంటే దే ఆర్ బోత్ రిలేటెడ్. అంటే దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్, కానీ దానివల్ల కూడా మీకు అగ్రవేట్ అవుతుంది, ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎలాంటి పాత ఆరోగ్య సమస్యలున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మెయిన్ డెంటల్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? సో ఒకటి కిడ్నీస్ హెల్త్ బాగాలేకున్నట్టయితే మీరు అన్నట్టుగా డెంటల్ హెల్త్ పైన కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. ఒకటి బ్లడ్లో యూరియా లెవెల్స్ పెరిగిపోతాయి, సెరమ్ క్రియాటినిన్ పెరిగిపోతుంది. సో యూరియా లెవెల్స్ బ్లడ్లో పెరిగిపోయినప్పుడు స్పెషలీ క్రానిక్ కిడ్నీ CKD అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఇలా పెరిగిపోయినప్పుడు ఆ యూరియా లెవెల్స్ పెరిగిపోయినప్పుడు నోట్ల గార కట్టడం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఈ యూరియా లెవెల్స్ వల్ల కూడా మనకి నోటి దుర్వాసన అనేది కనిపిస్తుంది. సో దీనివల్ల ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ రావటం, చిగుళ్ళ నుండి వాసన రావటం, పళ్ళు దెబ్బతినటం, తొందరగా పళ్ళు ఊడిపోవటం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. రెండోది మనకి పరిశోధనలో మనకి డయాబెటీస్ లాగా ఈ చిగురులో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కూడా అది కిడ్నీస్కి వ్యాపించి కిడ్నీస్ ఫంక్షన్ తగ్గిపోవటం, కొన్ని కేసెస్లో ట్రిగర్ అవటం అనేది కూడా మనకి పరిశోధనలో తెలుస్తుంది. సో కిడ్నీ డిజీజ్ అనేది మనకి చిగుళ్ళ వ్యాధి వల్ల కూడా మనకి కిడ్నీ డిజీజ్ వస్తుంది అనేది మనకి కొత్త ఉన్న పరిశోధనలో ఈ లేటెస్ట్ పెరిడాంటల్ అంటే ఈ చిగుళ్ళకి పళ్ళకి సంబంధించిన జర్నల్స్లో పబ్లిష్ అయిన వెరీ ఆథరైజ్డ్ జర్నల్స్లో పబ్లిష్ అయినాయి, డెంటల్ జర్నల్స్లో పబ్లిష్ అయింది. లేటెస్ట్ రిపోర్ట్స్ మనకి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దీనివల్ల ఇలా అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. డాక్టర్ గారు ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా చాలా వరకు టూత్ పేస్ట్,
అంటే వాడడం వల్ల టీత్ చాలా ఇప్పటి వరకు సెన్సిటివ్, ఏదైనా తిన్నా కానీ బయట వేరే ఏ ఫుడ్స్ తీసుకున్నా కానీ ఇప్పుడు సెన్సిటివ్ అనేది చాలా ఈజీగా అయిపోతున్నాయి అన్నమాట టీత్స్. అంటే అది నిజంగా ఓరల్ వల్ల అవుతుందా లేకపోతే టూత్ పేస్ట్ సో మనకి ఒక్కటి మనం గుర్తించాల్సింది ఏంటంటే టూత్ పేస్ట్ ఒక్కటే కాదండి మనకు కారణం టీత్ సెన్సిటివిటీకి. సో టీత్ సెన్సిటివిటీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పంటి పైనున్న ఎనామెల్ అరిగిపోతే లోపల డెంటిన్ అని ఉంటుంది, అంటే గట్టిగా ఉన్న పదార్థం మన పంటి పైన ఉన్నది ఎనామిల్. ఇది బాడీలో ఉన్న హార్డెస్ట్ పార్ట్. ఇది అరిగిపోతే మనకి నెక్స్ట్ ఉన్న డెంటిన్ వల్ల మనకి ఫుడ్ చల్లగా తీసుకున్నా, వేడిగా తీసుకున్నా, కొద్దిగా తీపు లాంటివి తీసుకున్నా, పుల్లయి తీసుకున్నా అని కూడా జూమని లాగుతాయి. సో దీనికి నంబర్ 1 కారణం ఏంటంటే చాలామందికి సరిగ్గా బ్రష్ చేసుకోవడం అనేది తెలియదు, అంటే కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ అనేది తెలియదు. సో చాలామంది ఏంటంటే చాలా గట్టిగా బ్రష్ చేస్తే, చాలా ఎక్కువ సమయం బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. సో పళ్ళని మెత్తటి కుచ్చులు ఉండే బ్రష్తో మెల్లిగా గుండ్రంగా పైనుండి కిందికి, కింది నుండి పైకి గుండ్రంగా బ్రష్ చేయాలి. అండ్ మనం ఒక 2 to 3 minutes మ్యాక్సిమం మనం సరి అయిన పద్ధతిలో బ్రష్ చేస్తే మనకి సరిపోతుంది అంత టైం. 2 to 3 minutes అంటే పంటి ముందు వైపు, వెనక వైపు, లోపల వైపు కూడా. చాలామంది ఏంటంటే పంటి బయటకు కనిపించే వైపు బ్రష్ చేస్తారు, కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లోపల చూసినట్టయితే, అంటే టంగ్ వైపు చూసినట్టయితే గార పచ్చగా అలాగే ఉంటాయి, స్టెయిన్స్ ఉంటాయి. సో అటువైపు కూడా బ్రష్ చేసుకున్నట్టంటే 2 to 3 minutes సరిపోతుంది. నంబర్ 2 ఏంటంటే మనకి ఈ సెన్సిటివిటీ ఒకవేళ మనం ఇలా చేసినట్టయితే ఎనామిల్ అరిగిపోతుంది. కొంతవరకు డాక్టర్ గారు చాలా మంది పీపుల్స్ లైక్ కొంతవరకు వాళ్ళు ఎలా అంటే బ్రషెస్ కాకుండా కొంతవరకు లైక్ ఓల్డ్ ఉన్న వాళ్ళు అది నీమ్తో కూడా చాలా మంది వరకు బ్రష్ అనేది చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇంకా సెన్సిటివ్ కాకుండా గట్టిగా ఉంటాయి అని టీత్ అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే 90% వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, వస్తుంటారు మా దగ్గరికి. పళ్ళు బాగా అరిగిపోతాయి. సో వాళ్ళకి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఈ చిగుల జబ్బు ఉండకపోవచ్చు, పళ్ళు గట్టిగానే ఉంటాయి, కానీ ఏంటంటే పళ్ళు బాగా అరిగిపోతున్నాయి, ఏంటంటే నల్లగా అయిపోయి అరిగిపోతాయి. సో ఈ నీమ్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ వల్ల ఏంటంటే చిగుల జబ్బు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చిగుల జబ్బు అనేది మనం 90% అరికట్టేస్తారు. కానీ ఏంటంటే పళ్ళు బాగా అరిగిపోవడం వల్ల వీళ్ళకి పళ్ళు గట్టిగా ఉన్నా కానీ కూడా నమ్మలేకపోతారు, ఎందుకంటే బాగా అరిగిపోయి ఉంటాయి. సో అది. సో మనకి ఈవెన్ నీమే కానీ మనము చాలామంది ఇప్పటికీ బొగ్గుతో కూడా వాళ్ళు క్లీన్ చేసుకుంటుంటారు. రెండోది ఏంటంటే టూత్ పౌడర్స్ కానీ, మంజన్స్ కానీ, ఇలాంటివి అలాగే నసం కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. అది లైక్ ఒక పౌడర్ లాగా ఉంటుంది డాక్టర్ గారు, కొంచెం గ్రీన్ కలర్. అదే మంజన్స్, పౌడర్స్ అన్నీ అదే దాంట్లోకి వస్తాయి. దీంట్లో ఏంటంటే గరుకు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా ఈ పళ్ళు అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే నార్మల్గా ఒక రెగ్యులర్ టూత్ పేస్ట్ విత్ అ సాఫ్ట్ బ్రిసిల్ కరెక్ట్ టెక్నిక్లో మీరు వాడినట్టయితే మీకు ఎలాంటి దంత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఈ సెన్సిటివిటీ రావడానికి నంబర్ 2 ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం ఏంటంటే చాలామందికి ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. అంటే స్ట్రెస్ వల్ల వాళ్ళకి తెలుసో తెలియకో పళ్ళను నూరుతున్నారు. సో దీన్ని మేము బ్రక్సిజం అంటాం. అండ్ ఈ మధ్యకాలంలో స్పెషలీ కోవిడ్ తర్వాత ఏంటంటే చాలామంది వస్తున్నారు మా దగ్గరికి. ఇంతకుముందు కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రెస్ వల్ల, ఈ జాబ్ స్ట్రెస్, మిగతా స్ట్రెస్, పర్సనల్ అవన్నీ దానివల్ల ఒత్తిడి వల్ల తెలుసో తెలియకో సబ్కాన్షియస్గా పళ్ళను నూరుతున్నారు. ఈధర్ పళ్ళను నూరొచ్చు, లేదంటే పళ్ళను గట్టిగా కొరకొచ్చు. సో తెలియకుండా వాళ్ళని పళ్ళని గట్టిగా కొరుకుతున్నారు ఫార్స్ టు బేర్ ద స్ట్రెస్ అనమాట. సో అలాంటప్పుడు పళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యి పళ్ళు అరిగిపోతున్నాయి. అలాంటప్పుడు కూడా ఈ సెన్సిటివిటీ వస్తుంది. మూడోది ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇతర వల్ల కావచ్చు, నోట్లో కడుపులో అసిడిటీ ఉండడం వల్ల కానీ, లేదంటే యాసిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అంటే ఈ కోలాసు, సోడాసు ఉన్న అలాంటివి ఏరియేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నాం. ఎస్పెషలీ ఈ సమ్మర్లో చూసినట్టయితే చాలామంది కూల్ డ్రింక్స్ అనేది బాగా తీసుకుంటుంటారు. సో దాంట్లో ఉన్న తీపి పదార్థాలు, దాంతో ఉన్న సోడాసు, యాసిడిక్ పదార్థాల వల్ల కూడా పళ్ళు అరిగిపోతాయి. దీన్ని ఇరోజన్ అంటాం. అంటే యాసిడ్స్ పండ్లని తినేస్తుంది, మన ఎనామిల్ని తినేస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ సెన్సిటివిటీ అనేది చూస్తాం. ఇప్పుడు అదే టీత్ వల్ల ఐస్ క్యూబ్స్ అనేది, కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ అనేది కూడా చాలా తాగుతూ ఉంటారు. అంటే ఈ సెన్సిటివ్ టీత్లోనే
ఆ కూల్ వాటర్ వల్ల కూడా చాలా అంటే అవునండి. జివ్వు అంటే అని ఇప్పుడు అంతే కదా మనము ఒకటేసారి చాలా పళ్ళు. కొంతమందికి ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ ఐస్ వాటర్ తీసుకోవడము, కోల్డ్ వాటర్ తీసుకోవడము, కొంతమంది ఏంటంటే ఐస్ని నమలటం ఇలాంటి అలవాటు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళలో మేము ఏంటంటే ఎక్కువగా ఈ పళ్ళు చిట్లటం అనేది చూస్తుంటాం. అంటే క్రాక్స్ రావటం, ఫ్రాక్చర్స్ రావటం. కొంతమందికి ఏంటంటే చల్లటి నీళ్ళు తీసుకుంటారు, వెంటనే వేడివేడిగా టీ కాఫీ తీసుకుంటారు. సో ఈ సడన్ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ వల్ల కూడా పళ్ళు చిట్లే అవకాశం ఉంటుంది, ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్రాక్స్ లాగా మొదలవుతుంది, క్రమంగా అది ఫ్రాక్చర్ అయ్యి పన్ను విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా క్రాక్స్ రావటం అనేది కూడా బాగా చల్లగా తీసుకోవడం. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఎప్పుడే కానీ మేము రికమెండ్ చేయం. ఫైనల్గా డాక్టర్ గారు మీరు ఇచ్చే అంటే ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అంటే డెంటి గురించి ఏమి ఇస్తారు? రైట్ అండి. సో మెయిన్గా ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు లక్షణాలు నోటి దుర్వాసన కానీ, పంట్లో చిగుల్లో నుండి రక్తం కారటం కానీ, పంటి పైన ఎలాంటి మచ్చ వచ్చి మనం బ్రష్ చేసినా అది అలాగే ఉన్నట్టు అయినా కానీ కూడా, పంట్లో సెన్సిటివిటీ, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారం అలాగే ఇరుక్కొని మనం తొలగించలేకపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు డిలే చేయకుండా ఇంట్లో చిట్కాలు కాకుండా డెంటల్ సర్జన్ని మీరు విజిట్ చేయండి. దీంతో ఏంటంటే ఫస్ట్ టైం మనం ముందే గుర్తించి అంటే ఫస్ట్ స్టేజ్లోనే మనం వాటిని గుర్తించి వాటికి ఎలాంటి చికిత్స చేయాలంటే మనం చేయడానికి వీలుంటుంది. సింపుల్ ఫిల్లింగ్స్తో కానీ సింపుల్ క్లీనింగ్తో మనం చేయడానికి వీలుంటుంది. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం, గుడ్ హెల్దీ హ్యాబిట్స్ అంటే రా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే ఏంటంటే సెల్ఫ్ క్లెన్జింగ్ ఉంటాయి. క్యారెట్స్, కుకుంబర్స్ ఇలాంటివి ఏంటంటే సెల్ఫ్ క్లెన్జింగ్ ఉంటాయి. మనం ఎంత ఎక్కువ ప్రాసెస్డ్ అంటే మనం చాక్లెట్స్, స్వీట్స్ ఇవే కాకుండా బేకరీ ఐటమ్స్, బ్రెడ్స్, ఈవెన్ రైస్ కూడా మనకు ప్రాసెస్ ఫుడ్స్. సో ఎంత వీటిని తగ్గించగలితే అంత మనకి బెటర్ అనమాట. ఇవేంటంటే మనం చాలామంది ఏంటంటే స్వీట్స్, చాక్లెట్స్ వల్లే ఇవి వచ్చాయి, మా పిల్లలు స్వీట్స్, చాక్లెట్స్ తినరు, మళ్ళీ కూడా క్యావిటీ వచ్చింది ఎలా అని అడుగుతారు. ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ చాక్లెట్స్ స్వీట్సో కాదు, ఈ ప్రాసెస్ ఫుడ్స్, బ్రెడ్ కానీ పేస్ట్రీస్ ఇలాంటివి ఏం తీసుకున్నామని కూడా పళ్ళ మధ్య ఇరుక్కొని ఈ క్యావిటీస్ కానీ ఈ చిగుల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బ్రషింగ్. మార్నింగ్ బ్రష్ అందరు చేస్తారు, కానీ నైట్ టైం కూడా పడుకునే ముందు బ్రష్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఆహారం అలా ఇరుక్కొని కుళ్ళటానికి అదే సమయం ఉంటుంది. సో అప్పుడు మనం తొలగించినట్టయితే ఇవి కాకుండా మనం కాపాడుకోవచ్చు. నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. మూడోది మన నోటి పరిశుభ్రతతో బ్రషింగ్ ఒకటే కాదు, నాలుకని క్లీన్ చేసుకోవడం, టంగ్ క్లీన్ చేసుకోవడం, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని ఫ్లాసింగ్ ద్వారా చేసుకోవటం. చాలామంది బ్రషింగ్ తెలుసు కానీ ఫ్లాసింగ్ అనేది తెలియదు. సో ఇలా ఫ్లాసింగ్ చేసుకోవడం, తిన్నప్పుడల్లా నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలియటం, ఇలాంటివి చేసినట్టయితే ఎలాంటి దంత సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. డెంటే అసలు మొత్తం లైక్ ఆడియన్స్కి కూడా నచ్చేటట్టు చాలా బాగా చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి విసా హెల్త్.